శ్రీమాత్ర నమః. డోంట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దమ్. ఇదేమీ సినిమా డైలాగు కాదు. దేశం కోసం చివరిసారి పలికిన ఒక అమర వీరుడి నోటి వెంట వచ్చిన మాట. చిన్న కష్టం వస్తే చాలు ఎలా పారిపోవాలా అని చూస్తాం. హాయిగా సంతోషంగా బ్రతికేయాలి అని ఆలోచిస్తాం తప్ప మన వల్ల ఇంకొకరికి ఏం ప్రయోజనం, మనం ఎందుకు బ్రతుకుతున్నాము అనే ఆలోచన సామాన్యంగా ఎవరికీ ఉండదు. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుంటే మనం ఎలా బ్రతకాలి, ఎందుకు బతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అనేది అర్థమవుతుంది. 1977 బెంగళూరు మార్చి 15వ తారీఖు కేరళలో కోజికోడ్లో జన్మించారు సందీప్ ఉన్నికృష్ణన్. బెంగళూరులో నివసిస్తున్న నాయర్ కుటుంబానికి చెందినవారు. ఇస్రో అధికారి శ్రీ కె ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి ఉన్నికృష్ణన్లకు ఏకైక సంతానం. బెంగళూరులో ఫ్రాంక్ ఆంథనీ పబ్లిక్ స్కూల్లో 14 సంవత్సరాలు చదివి 1995లో సైన్స్ స్ట్రీమ్లో పట్టభద్రుడు అయ్యారు. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని ఆయనకు ఆశయం ఉండేది. దేశాన్ని రక్షించాలి, సైనికుడిగా మారిపోవాలి అనేది ఆయన కల. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒకే మాట చెప్పేవారు, సందీప్ ఏం చేసినా అంకిత భావంతో చేయి, పూర్తి అంకితంతో చేయి అని చెప్పేవారు. అదే ఆయన పాటించారు. 1995లో ఆయన సైన్యంలో చేరారు. ఎన్డీఏలో ఆయన అడుగుపెట్టిన రోజు ఆయన మిత్రులు ఒక విషయాన్ని గమనించారు. ఎప్పుడూ గివప్ అనే పదం ఆయన నిఘంటువులో లేదు. కష్టమైన శిక్షణైనా, అరుదైన పరీక్షలైనా ఆయన ఒకే మాట అంటారు, నేను చేస్తా. ఇది మన జీవితానికి పెద్ద సందేశం. చిన్న క్రమశిక్షణే కానీ పెద్ద ఫలితాలని ఇస్తాయి. 2008 నవంబర్ 26 రాత్రి దక్షిణ ముంబైలో అనేక భవనాల మీద దాడి జరిగింది. బందీలను ఉంచిన భవనాలలో ఒకటి తాజ్ మహల్ హోటల్ ప్యాలెస్. బందీలని రక్షించటానికి తాజ్ హోటల్లో మోహరించిన 51 స్పెషల్ యాక్షన్ బృంద కమాండర్గా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఉన్నారు. ఆయన 10 మంది కమాండోల బృందంతో హోటల్లోకి ప్రవేశించి మెట్ల ద్వారా 6వ అంతస్తుకి చేరుకున్నారు. 6, 5 అంతస్తుల నుంచి బందీలని తరలించేశారు. ఆయన మెట్లు దిగుతూ ఉండగా లోపల నుంచి లాక్ చేయబడిన 4వ అంతస్తులో ఈ ఉగ్రవాదులు ఉన్నారని అనుమానించారు. కమాండోలేమో తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించగానే లోపల నుంచి కాల్పులు జరిపారు. సునీల్ కుమార్ యాదవ్కి 2 కాళ్లకి బుల్లెట్లు తగిలాయి. మేజర్ సందీప్ యాదవ్ను రక్షించి అక్కడి నుంచి పంపించేయగలిగారు. కానీ లోపల మాత్రం ఉగ్రవాదులు అదృశ్యమైపోయారు. మేజర్ సందీప్ ఆయన బృందము దాదాపుగా 15 గంటల పాటు హోటల్ నుంచి బందీలని ఖాళీ చేయించారు కష్టపడి. నవంబర్ 27న అర్ధరాత్రి సమయంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆయన బృందము హోటల్లో సెంట్రల్ మెట్ల మార్గంలో పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అదే బందీలు అలాగే ఉగ్రవాదుల వైపు వెళ్లాలి అంటే ఒక్క మార్గం, ఏకైక మార్గం అనమాట. వాళ్ళు ముందే ఊహించారు అది చాలా రిస్క్ అని. కానీ తప్పదు, మెట్ల మార్గం నుంచి పైకి వెళ్తున్నారు. ఉగ్రవాదులు సెంట్రల్ మెట్ల గుండా కమాండోలు పైకి వస్తున్నప్పుడు చూసి మొదటి అంతస్తు నుంచి ఎన్ఎస్జీ బృందం మీద మెరుపు దాడి చేశారు. దానిలో 27 ఏళ్ల కమాండో సునీల్ కుమార్ జోధా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఎడమ చేతిలో 3, కుడి అరచేతిలో 1, కుడి భుజంలో 1, ఛాతీలో 1 బుల్లెట్లు తగిలాయి. మేజర్ సందీప్ ఆయన్ని బయటికి పంపించే ఏర్పాట్లు చేశారు. కానీ ఉగ్రవాదులతో కాల్పులని కొనసాగించారు. ఉగ్రవాదులు నెక్స్ట్ అంతస్తుకి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒంటరిగా వాళ్లని వెంబడించాలని నిర్ణయించుకున్నారు ఉన్నికృష్ణన్. ఆ తరువాత జరిగిన ఎన్కౌంటర్లో ఆయన 4 ఉగ్రవాదులని తాజ్ హోటల్లో ఆయన కార్నర్ చేయగలిగారు. కానీ అప్పుడు జరిగిన ఆ దాడిలో ప్రాణాలని త్యాగం చేసేశారు. ఆయన చివరి ఏం మాట్లాడారో తెలుసా? పైకి రావద్దు, నేను హ్యాండిల్ చేస్తాను అని అన్నారట. ఇది నాయకత్వం కాదు, ఇది త్యాగం, ఇది ధైర్యం, ఇది నిజమైన భారత సింహం యొక్క లక్షణం. ఒక ఉగ్రవాదిని ఛేదిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన శరీరం మీద బుల్లెట్లు పడిపోయాయి. కానీ చివరి వరకు ఆయన ఆగలేదు. ఆ రాత్రి ఆయన ప్రాణం పోయింది. కానీ ధైర్యం పుట్టింది, స్ఫూర్తి పుట్టింది, ఒక లెజెండ్ జన్మించింది. మనం ఈయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠమేంటో తెలుసా? లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకోండి. జీవితంలో అందరికీ కష్టాలొస్తాయి, అందరికీ బాధలొస్తాయి. కానీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు గమ్యాన్ని చేరుకోగలుగుతాం. సమస్యల నుంచి పారిపోవద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ పారిపోవద్దు. నుంచుని యుద్ధం చెయ్యండి, సమస్య పారిపోతుంది అని.
మనం నాయకుడిగా ఉండాలి. నాయకుడు అంటే ముందుండి నడిపించేవాడు అని, చివరి వరకు నిలబడేవాడు అని, మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. ఇలా చేసినప్పుడే ఒకవేళ చేస్తున్న యుద్ధంలో మన ప్రాణాలు పోయినా చిరంజీవిగా ఉండిపోతాము అని. ఈ రోజుకి తాజ్ కారిడార్లో ఆయన ఫోటోను పెట్టి ఒక దీపం వెలిగిస్తారు. ఇది కేవలం దీపం మాత్రమే కాదు, ఒక జ్యోతి, మనలోని ధైర్యాన్ని వెలిగించే జ్వాల. మేజర్ ఉన్నికృష్ణన్, వీ సెల్యూట్ యూ సార్, యువర్ కరేజ్ లివ్స్ ఫర్ ఎవర్. మరణానంతరము ఆయనకి అశోక్ చక్ర అవార్డుని ఇచ్చారు. కష్టాలొస్తే మనం వెనక్కి తగ్గిపోతాం, కానీ ఈయన మాత్రం ముందుకి పరిగెట్టారు. ఆయన చనిపోయారా? లేదు, ఆయన మనలోని ధైర్యాన్ని బ్రతికించారు. నిజమైన నాయకుడు ముందుంటాడు, బాధ్యత తీసుకుంటాడు, అందరికీ రక్షణగా ఉంటాడు. ఒక తల్లి గుండెల్లో పడ్డ అతిపెద్ద గాయం, కానీ దేశం హృదయంలో నిలిచిపోయిన మహాజ్ఞాపకం. ఆ దేశభక్తి, ఆ ధైర్యం, ఆ చివరి చెప్పుడు, డోంట్ గివ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దమ్. ఇది ఒక సైనికుడి ఆజ్ఞ కాదు, అది దేశానికిచ్చిన చివరి వాగ్దానం. శరీరాన్ని బుల్లెట్లు చీల్చినా మన దేశ గౌరవాన్ని ఎవరూ చీల్చలేకపోయారు. సందీప్ జీవితం కాదు, ధైర్యం ఎలా ఉండాలో నేర్పిన ఒక గురువు. ఆయన లేరు, కానీ ఆయన త్యాగం ఈ నేలపై ఎప్పటికీ ఉండిపోతుంది, ఎప్పటికీ చిరస్థాయిగా. ఈయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? మనం తెలుసుకోవాల్సిందేంటి? మీ పనిని ప్రేమించండి. అది దేశం కావచ్చు, ఇంట్లో బాధ్యత కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. జీవితంలో కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలను తలుచుకుంటూ కూర్చుంటే ఏది సాధించలేం, ఏది చెయ్యలేం. ఒక తల్లి తన కొడుకుని దేశానికే ఇచ్చేసింది. ఆ కొడుకు తన చివరి శ్వాసని దేశానికే అర్పించేశాడు. ఆయన కోసం ఒక్క 5 నిమిషాలు మనం మౌనంగా ఉండలేమా? ఆ కుటుంబానికి భగవంతుడు అనుగ్రహం ఉంటుంది, కానీ భగవంతుడు అనుగ్రహంతో పాటుగా మనం కూడా ఆ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకోవటంలో తప్పేం లేదు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన కోసం ఆలోచిస్తాం, మన కోసం మాత్రమే ఆలోచిస్తాం. దేశం కోసం ప్రాణాలు అర్పించేస్తున్న ఈ వీరులందరినీ కొంచెం సేపు తలుచుకోలేమా? ఒక్క 5 నిమిషాలు మనం చేయలేమా? మనం మన కోసం కాకుండా దేశం కోసం పోరాడుతున్న ఈ సైనికులు సురక్షితంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటే భగవంతుడు మనల్ని కూడా చల్లగా చూస్తాడు, కాదంటారా?